నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ఎంకయ్యమ్మ, నాలుక క్యాన్సరా? ఏ ఊరి మీది? మాది పెద్దలంక. నేను క్యాన్సర్ వచ్చి 4 ఆపరేషన్ చేశారు. అయ్యగారి కాడికి వెళ్ళిన తర్వాత హైదరాబాదు నాకు తగ్గింది. మాట కూడా రాదన్నారు. అన్నం తినలేకపోయాను. దేవుని కృప వలన, అయ్యగారి ప్రార్థన వల్ల నాకు తగ్గి ఇప్పుడు అన్నీ తింటున్నాను. దేవునికే స్తోత్రం, అయ్యగారికి వందనాలు. ఈ మనిషి ఏ ఊరి మీది? పెద్దలంకయ్య. అప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నాలుకకి ఏమైంది? ఆపరేషన్ చేశారయ్యా, క్యాన్సర్ అని చెప్పి. కోసారా? కట్ చేశారా? మడతేసి కుట్టారు. అది ఊడొచ్చిందంట. ఏసై అన్నానంట. ఇంత లోతు గుంట ఉంది కదా, గాయం ఉంది నాలుకలో. ఇంత లోతు, ఇంత గుంట ఎంత ఉంది? గుంట అంత ఉందయ్యా. అంత లోతుకి గుంట ఉంది. మెతుకులు కూడా పోయి రాలేకపోయా, తినలేకపోయా దాన్ని. అయ్యగారి కాడికి ప్రార్థనకు వచ్చిన తర్వాత గుంట పూడింది. నేను అన్ని తినగలుగుతున్నాను దేవుని కృప వలన, అయ్యగారి ప్రార్థన వలన. దేవునికి మహిమ కలగాలి. మనిషి ఎంత లావు ఉన్నావు అప్పుడు? ఇప్పుడు సన్నగా ఉండాలి. ఎంత సన్నగా ఉన్నావు అప్పుడు? చాలా తగ్గిపోయాను. ఇప్పుడు లావు అయిపోయాను. మీ ఊరు వాళ్ళు ఇంకా వచ్చారా ఇక్కడ? నువ్వు ఒకదాని వచ్చావా? చేతులు ఎత్తండి, మిమ్మల్ని వీడియో తీరు. చేతులు ఎత్త. వీళ్ళు ఊరు వాళ్ళు ఎక్కడ? ఒక మనిషి ఎత్తుతున్నారు, ఇద్దరు, ముగ్గురు, ఎంతమంది ఉన్నారు? వీళ్ళ ఊరు ఏరి కొడుకు వాళ్ళు వచ్చారు. శ్యామల వాళ్ళు కూడా వచ్చారు. హల్లెలూయా. ఈ తల్లి వచ్చినప్పుడు మాట లేదండి. తల్లి వచ్చినప్పుడు మాట లేదు. మనిషి సన్నగా. అప్పుడు భోజనం ఉందా? తింటావా? అప్పుడు ఎప్పటి నుంచి తినలేదు? అప్పుడు అసలు ఆపరేషన్ చేసిన కానీ తినలేదు. అంటే 1 నెల, 2 రోజుల, 1 రోజు అట్లా తినలేదు. 2-3 నెలలు దాకా సరిగ్గా తినలేదు. సన్నగా అయిపోయారు, చాలా బలహీనంగా వచ్చారు. నాలుకలు తీస్తే లోపల ఎంత గుంట కనపడుతుంది. మరి రెండోసారి వచ్చినప్పుడు నేనే గుర్తుపట్టలేదు. అంత మంచిగా అయిపోయారు. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. ఈమె వలన ఇంకా వీళ్ళ ఊరు వాళ్ళు వచ్చారు, చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చారు. అందరూ బాగుపడిపోతున్నారు కదా. 90. ఆమె సుశీలమ్మకి ఎన్ని వయసు ఎంత? సుశీలమ్మ బ్లడ్ 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. ఆవిడకి ఓవర్ బ్లీడింగ్ అయిద్దా? ఈమె చెప్తే ఫోన్ చేస్తే నేను ఫోన్లో యేసు నామములో ఆమేన్, ఇప్పుడే ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతే ఆగిపోయింది. ఆవిడకి చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమేన్. పట్టుకోండి అమ్మా, జాగ్రత్త, పట్టుకో. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. పట్టుకో. ఆమేన్. లేకో. ఆమేన్. చప్పట్లు కొడతాం గట్టిగా. మీ ఊరు ఎంతమంది బాగుపడ్డారు చెప్పు? పేరు చెప్పు. మేరక్క కాలు నొప్పి తగ్గిందయ్యా. మేరత్త కాలు నొప్పి తగ్గింది. కృష్ణవేణికి కూడా బాగుంది ఆరోగ్యంగా. కృష్ణవేణి. నరసింహన్నాయుడు అయ్యా ఎలా వస్తామన్నారు, మరి వచ్చారు. తగ్గింది ఆయనకి కూడా. అన్నయ్యకి ఏమైంది? ఆయనకి క్యాన్సర్ అయ్యా. క్యాన్సరేనా? ఇంకా వచ్చారయ్యమ్మ తోడు వాళ్ళందరూ. అందరూ బాగానే ఉంది. ఒక ఆవిడ చెప్తుంది కృష్ణవేణి. వాళ్ళు మా చుట్టాలు నువ్వంటే దూరమూల మంద కదా. కృష్ణవేణయ్యా. ఎన్ని టాబ్లెట్లు మింగారు. హల్లెలూయా. దేవునికి మహిమ. ఇంకా ఈ తల్లి కంగారు పడుతుంది. ఇంకా ఉన్నారు వాళ్ళు ఫోన్లోనే. వాళ్ళు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు రక్తం ఇచ్చి. చూడు, ఆ అమ్మని చూడండి. అమ్మ, డాక్టర్లు ఏమన్నారమ్మా? నీ పేరేంటి? ఎంకమ్మ. డాక్టర్లు ఏమన్నారంటే ఈ సైజు ఉందమ్మా, ఇగో ఈ సైజు ఉంది గడ్డ.
అంటే గట్టిగా టైట్గా ఉంది కదా. టైట్ నేను చూపించాను, నా చెయ్యిలో పెట్టాను. అక్కడ ఎలా అప్పుడు ఏమైంది? మెత్తగా ఉంది. మెత్తగా అయిపోయిందా? ఇప్పుడు పోయిన వారానికి తగ్గిందా? వాపు అలాగే ఉందా? కొద్దిగా తగ్గింది. ఇంతలో అవుది బతుకుతావు అని నీకు నమ్మకం లేకుండా పోయినట్టుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. విన్నారా? హాస్పిటల్లో ఏమన్నారమ్మా? బతకదని చెప్పారు. చచ్చిపోతుంది అన్నారా? చాలా మంది తప్పులు చేయకండి, నా మాట వినండి. కానుక ఇస్తే ఇవ్వండి, లేకుంటలేదు. మీరు ఇవ్వపోయినా నేను సేవ చేస్తాను. ఇస్తే కూడా సేవను ప్రోత్సహించండి. డబ్బులతోనే పని. అది పక్కన పెట్టేస్తే బ్రతికించగలను, అది నమ్మకం ఉంది. అది ఎవరికైనా. వాళ్ళు తేలేమండి అన్నారు. ఏమ్మా ఎవరు మీ కూతురు తల్లితో నువ్వు అమ్మ మీరేమన్నారు అంటే, వాళ్ళు ఈ గెడ్డ కాలు కదలనివ్వట్లేదు. ఈ సైజులో ఉందమ్మ గెడ్డ. ఇక్కడ చెట్టుకి ఒక పండు ఉంటుంది చూడు, ఆనపకాయ ఏదో అంటారు చూడు, సొరకాయ. ఈ సైజులో పండులాగా వచ్చేసి మోకాల పైన అన్ని నరాలు ఇక్కడే ఉంటాయి ఎవరికైనా. ఆ పోటుతో ఆ బాధతో ఉంటే తేలేమండి అన్నారు. కానుక వేసుకుంటుంది అంటే అలా కాదు తీసుకురండి, వస్తుందిలే మీరేం కాదు తీసుకురండి అని చెప్తే, పోయిన వారం కాక అంత ముందు వారం తీసుకొచ్చారు. ఈ సైజులో ఉంది గెడ్డ, కాలుకి ఇంత. ప్రార్థన చేయగానే అలా ఇప్పుడు ఎంతలో ఉందమ్మా? నువ్వు చేయి పెట్టి చూపించు తల్లి. అమ్మా అదిగో అంతలో, అదిగో అంతకుముందు ఫస్ట్ ఎంతలో ఉందమ్మా గెడ్డ? అదిగో ఆ సైజు గెడ్డ. ఏ డాక్టర్లు కూడా నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు ఈ విషయంలో. వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో అది రక్తం అది ఉంది చెడిపోయిందని హోల్ పెట్టేస్తారు. ఇక హోల్ పెట్టారా, ఇక దాంట్లో నుంచి కారిపోయి ఎముకలు పైకి వెళ్ళిపోయి ఇక్కడ తీస్తానంటారు, ఇక్కడ కూడా తీస్తారు, తర్వాత ఇది కూడా తీసేస్తారు. నన్ను నమ్మండి, నా మాట నమ్మండి. ఇలాంటి ఎన్నో నేను చేశాను అద్భుతాలు. హల్లెలూయా చెప్పండి. అమ్మ నీ పేరేంటి అన్నావు? ఎంకమ్మ. నీకు 2 వారాల క్రితం సంగతికి ఇప్పటికి నీకు ధైర్యం వచ్చిందా లేదా? వచ్చింది అయ్యగారు. బతుకుతామని వచ్చిందా? ఓకే, చప్పట్లు కొడతాం గట్టిగా. కూతురికి ఇవ్వండి. కూతురు, అమ్మ చిన్న కూతురు. అమ్మ నువ్వు పేరేంటి తల్లి? రేణుక. అమ్మ అప్పుడు ఎట్లుందమ్మా? ఆ రోజుకి ఈ రోజుకి చనిపోయేటట్టు ఉంది. ఎప్పుడు? అప్పుడు మేము ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు. అసలు నేను తీసుకురాలేమన్నారు కదా. తీసుకురాలేమన్నారు. ఇప్పుడు అలా అన్నాక మీరు ఇది 3వ వచ్చి ఇక్కడికి. ఎంత గొప్ప దేవుడో చూడండి, చప్పట్లు కొట్టండి. నేను చెప్పాను హోల్ పడితే ఇక ఈమె బ్రతకడం కష్టం ఉంటుంది, పడకుండా నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాను. అంతేనా? అది నీకు ఇప్పుడు ఎంత సంతోషం ఉందా? ఎట్లా ఉంది? అమ్మ బతుకుతుంది, తిరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా లేగుతుందా? కొంచెం నిలబడుతుందా? అసలు అంతకుముందు మంచంలోనే, టాయిలెట్ మోషన్ అన్ని మంచంలోనే అండి. గడ్డి సైజులో ఉందండి, కల్లారో చూసాను, టైట్గా రాయిలాగా ఉంది. ఇప్పుడు ఎట్లుందమ్మా? ఇప్పుడు బాగానే ఉంది. మెత్తబడిందా? చూసారు, ఆమె ప్రభుని నమ్ముకోలేదు, అయినా కూడా సాక్ష్యం ఇచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచారు. ఇంత గ్యారంటీ ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ఇవ్వలేని ఇంత పెద్ద గ్యారంటీ నేను ఇవ్వగలుగుతున్నాను. ఆ కాలు కూడా చూపిస్తుంది అమ్మ. కొద్దిగా చూపించండి, పెద్దవిడే కదా. కాలు దగ్గరలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందండి ఆ వాపు. అదిగో చూడండి, అది చాలా పెద్ద లావులో ఉందండి ఆ కాలు అండి. అది అమ్మ నొక్కు చూపించు, మెత్తగా ఉంటుంది. అమ్మ నొక్కు అదిగో ఆ మెత్తదనం లేదు. అమ్మ ఉందా ఆ మెత్తదనం? ఆ మెత్తదనం అప్పుడు లేదు అన్నారా? ఎంతలోదో ఉన్నారో చూసారు. ఇప్పటికి 2 వారాలుగా అది ఒకసారి కూడా తగ్గకూడదండి. మళ్ళా నేను ఎప్పుడైతే అంతకుముందు సెన్సేషన్ లేనటువంటి ఆ గడ్డ నేను ఎప్పుడైతే ముట్టుకున్నానో అది నిదానంగా రక్తం ప్రవహించి మెత్తబడి అది రూపం మారింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దాని రూపం మారింది. ఆమేన్, హల్లెలూయా. ఓకే తల్లి, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు ప్రభుకు చెల్లునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా మరి అనేకులను దర్శించడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపరులో జరుగుతున్న స్వస్థత, విడుదల కార్యములు మీరు కన్నులారా చూస్తున్నందుకు ప్రభుకి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాను. తండ్రి మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగాక. ఎవరైనా మీ ప్రార్థన అవసరతలను బట్టి మీరు కాల్ చేయాలనుకున్నట్లయితే ఈ నెంబర్లకి కాల్ చేయండి. మరి
మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. తండ్రి మీకు సహాయం చేసి నా ప్రార్థన ద్వారా మీకు మేలు ప్రభు జరిగించును గాక అని తెలియపరుస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము, స్తోత్రము దేవానికే స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు ఏదైతే మరి దీర్ఘకాల రోగములతో శోధించబడుతున్నారో అలాంటి వ్యాధుల నుండి యేసు మిమ్మల్ని విడిపించునై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు ఆశ్రయపురంలో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారము మరి అనేకులు వచ్చి మరి మేలులు పొందుకుంటున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మీ అవసరతలు బట్టి మీరు ఫోన్ చేయండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగా చిన్న బ్రేక్ తీసుకుందాం. దయచేసి గమనించండి. యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత కార్యములను మీరు చూడండి. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ తర్వాత కంటిన్యూషన్గా మనము మీరు చేసే ఫోన్లు మరి బట్టి మేము ప్రార్థన చేస్తాం. స్తోత్రములు అయినా ఈ లైవ్ ద్వారా మరోసారి నీ బిడ్డలు కలుసుకున్నాం. అలాగే ప్రభు ఎవరైతే బాధలో బలహీనతలో శోధనలో ఉన్నారో అటు బిడ్డలు ఎవరైనా విడుదల పరచబడటానికి నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మీ కార్యము గంభీరములు, మీ క్రియలు ఆశ్చర్యములు తండ్రి. అయితే ఏ బిడ్డ అయితే ఆశతో ఉన్నారో వాళ్ళ ఫోన్లు కలవటానికి సహాయం చేయండి. వారు ఏ వ్యాధితో ఉన్నా యేసు నామములో వారు పూర్తిగా విడుదల పరచబడుదురుగాక. సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే మళ్ళా మేము లైవ్లోకి వస్తాను. ఈ లోపల ఎవరైతే కాల్ చేయాలనుకుంటున్నారో ఈ నెంబర్లన్నిటికీ మీరు కాల్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మీది ఎవరైనా సమస్యలు ఉన్నట్లయితే వాట్సాప్లో మెసేజ్ కానీ మీ ఫొటోస్ కానీ లేదంటే ఇంకా మీ సంబంధించిన ఏమైనా ఉంటే పెట్టొచ్చు. అలాగే మీరు మమ్మల్ని చాలా విసిగించకుండా, అడ్రస్ కోసం విసిగించకుండా, మేము స్థలం అని చెప్పి యేసు ఆశ్రయపురం అంటే యేసు ఆశ్రయపురం స్వస్థల ఎల్బీనగర్ దగ్గర గుర్రం కూడా హైదరాబాద్ అని పెట్టాం క్లియర్గా. మరి శోధించకుండా వీటిని చూసి మాకు మీరు అడ్రస్ తెలవకపోతే కింద నెంబర్లకు కాల్ చేయండి. అదేవిధంగా చాలామంది అయ్యగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారు, అయ్యగారు ఉన్నారు. రోజుకి 2 లైవ్లు వస్తున్నాయి. 2 లైవ్లో దాదాపు మాట్లాడుతున్నాం. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. హలో సార్, తల్లి చెప్పమ్మా. మేము నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి మాట్లాడుతాం సార్, తిరుపతి జిల్లా. ఈ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. ఎప్పుడు నేను చూడను. మేము హిందువులవి అంటే మేము వెంకటేశ్వర స్వామి వాళ్ళని పూజ చేస్తుంటాం ఎక్కువగా. మా వారికి 1.5 సంవత్సరం నుంచి బాగలేదు సార్, పెరాలసిస్ వచ్చింది. ఆకలి అనేది లేదు, కడుపులో ఏదో ఉబ్బరంగా ఉందంటున్నారు సార్. ఎందుకు అంటారు అది అట్లా? చాలా కష్టపెట్టాను సార్. ప్రతి హాస్పిటల్ తిరిగేసాను నేను. చెన్నై, విరూపాక్షపురం, ప్రతి ఊరు తిరిగేసాను. కలిసిపోయి గమ్ముగా అయిపోయినాను సార్. ఇప్పుడు మీరు ఇవాళే చూసారా, ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా ఈ ప్రోగ్రామ్? ఈ రోజే సార్. నేను అన్ని ఛానల్ ఒకటా ఉంటే ఈ రోజు. సరే సరే సరే, మీరు ఇంకా చూడండి. చూసిన తర్వాత ఈ అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్లు ఉన్నాయి. హైదరాబాద్ తీసుకురండి వేస్తున్నాము. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యు. మీ భర్తకి సంపూర్ణమైన విడుదల యేసు నామములో కలుగును గాక. ఆమేన్. చాలా ఇబ్బంది. మాకు అన్ని దూరం అయిపోయినాయి. మా బిడ్డలు కానీ ఎవరు లేదు సార్. నేను మా వారి ఇంట్లో ఉండేది. కింద ఉన్నా మా కోడలు కింద ఉన్నా పట్టించుకోదు. ఇక అవన్నీ ఫోన్లో చెప్పకూడదు. అది మళ్ళీ మీ కోడలు అంటే పెద్ద గొడవ అయిపోద్ది. మీరు ఆగండి కొంచెం. ఇప్పుడు జుట్లు పెట్టుకునే పరిస్థితులు వస్తాయి. ఈ మాటలు కాదు. అక్కడికి రావాలన్నా సార్? అక్కడికి రావాలా? ఇక్కడికి రావాలి.
ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా కదా, మొత్తం చూడండి, అడ్రస్ కూడా ఉంది, ఇక్కడికి రండి. దేవుడు కార్యం చేస్తాడు. ఆయన నిజమైన దేవుడు యేసు ప్రభువే, నిజమైన దేవుడు యేసు ప్రభువే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని బాగు చేస్తాడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కనుక ఈవిడికి టైం ఇస్తే మొత్తం ఈవిడ లైవ్ అంతా తినేసేదట్టు. దయచేసి లైవ్ తినకండి. 1 సెకండ్ 2 సెకండ్లు మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. తర్వాత పర్సనల్ విషయాలు చెప్పకూడదు. మా కొడుకు చూడడం, మా కోళ్ళు చూడంటే వాళ్ళ తర్వాత పెద్ద గొడవ అయిపోతుంది. మేము చూడకుండానే మీరు ఉన్నారా అంటారు. ఈ గొడవలన్నీ మనకెందుకు? మనం ఏదో దేవుడి సేవ చేస్తున్నాం. అమ్మ చెప్పు, నీ ప్రార్థన ఒకసారి చెప్పు తల్లి. చెప్పండి. వందనాలమ్మా. మా బాబు పేరు రాశాలంటయ్యా, మాది ఏలూరు జిల్లా అయ్యా, అల్లుడు పేరు నాగేశయ్యా, 14 సంవత్సరాలు అయ్యా, పెళ్ళి హైదరాబాద్కి తీసుకురమ్మా. అద్భుతం చెరిగిన గాక ఈ బిడ్డకి గర్భఫలమని అనుగ్రహించడం మొదలెట్టేశారు ఏడుపులు. దయచేసి ఈ శోధనలు ఏంటో మాకు అర్థం కావట్లా. మీరు ఏమన్నా మాకు డబ్బులు ఇచ్చి ఈ ప్రోగ్రాం చేస్తున్నారా ఏంటి? మీకు అంత టైం ఇవ్వడానికి దయచేసి గమనించండి. మేము ఫోన్పే నెంబర్లో, గూగుల్ పే నెంబర్లో అవి ఏం మేము పెట్టట్లేదు. దయచేసి మమ్మల్ని శోధించకండి. మీరు అమ్మ ప్రైజ్లాడు తల్లి చెప్పమ్మా. వందనాలు తల్లి చెప్పండి. అందుకే చేస్తున్నారని మాకు తెలుసు కదా, చెప్పండి. ఇక్కడికి తీసుకొచ్చేసేయండి, హైదరాబాద్కి తీసుకొచ్చేయండి. ఏసై బాగు చేస్తాడు. ఆయన ఎంతోమందిని ఇప్పుడు మీరు ఈ టీవీలో ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు. మమ్మల్ని ఇంకా ఎక్కువ అడగొద్దు, దయచేసి తీసుకొచ్చేయండి. ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి చాలామందికి యూరిన్ ప్రాబ్లం ఉంది, కొంతమందికి ఏమో రాదు. హల్లెలూయా. హలో, నమస్కారం చెప్పండి. ఏంటి పట్టు పుట్టుకలోనే వచ్చి అలాగైందా? ఈ మధ్యలోనా? వయసు ఎంత? అంటే కొంచెమన్నా నడుస్తాడా? ఏం లేదా? తీసుకురా, ఇలా ఈడ్చుకుంటూ వచ్చినట్లయితే తీసుకురా. మరి ఇక్కడ ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ ఉంటుంది, ఫ్రీగా ఉండదు. మళ్ళీ అక్కడికి వచ్చాక యేసు ప్రభు ఫ్రీగా చేస్తాడు కదా అని డైలాగులు కొట్టవద్దు దయచేసి. ఇది లక్షల రూపాయలు మేము టీవీ ఛానల్కి కడుతున్నాం. చాలామంది డైలాగులు కొడతా ఉంటారు, ఫ్రీగా చేయండి, మేము తగ్గాకిస్తాం. నువ్వు తగ్గించుకోవాలంటే రా, లేకుండా వదిలేసాయి. యేసయ్యా ఈ బిడ్డను స్వస్థపరచు, వాళ్ళ కుమారుని స్వస్థపరిచేస్తున్నాము. ఆమేన్ ఆమేన్. దయచేసి గమనించండి. అదే ఏదంట చూడు, ఒక సామెత ఉన్నది. ఒకడంట ఇల్లు గాలి ఎడుతున్నాడు అంట, అది ఇంకో అట్లా మాకు బాధలు ఉంటాయి. మేము ఈ పరిచర్య చేయటానికి మా వెనక ఎంతోమంది బిడ్డలు ప్రయాస ఉంది. వాళ్ళందరూ ప్రయాసకే ఈరోజు ఈ కుర్చీలో ఆగిలా కూర్చుని మేము చెప్తున్నాం. అంతేకాకుండా మరి టీవీలో ఇన్ని అద్భుతాలు చూపిస్తామంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి హాల్స్ తీసుకుని, సౌండ్ సిస్టమ్ తీసుకుని, ఎల్ఈడీలు తీసుకుని, కెమెరామ్యాన్లు, డ్రైవర్లు, కార్లు, చాలా ప్రయాసం ఉంటుంది. తుడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, కరెంటు బిల్లు కాడి నుంచి లేకపోతే లక్షలాది రూపాయలు ఒక్క మీటింగ్ ఖర్చు అవుతుంది. మీరు అనుకుంటారు పాస్టర్ గారు అన్నీ మంచిగా ఫ్రీగా చేయొచ్చు కదా అనుకుంటారు. కొద్దిగా బలవంతం ఏమి లేదు. ఒక్క ప్రోగ్రామే మన పరిచర్యలో టీవీ పరిచయ ద్వారా కానీ, ఇలాంటి మీటింగ్లు కానీ, ఇంకోటి మేమందరికీ భోజనాలు కూడా పెడుతున్నాం. యేసువాసరిపురం గుర్రంగూడలో ఎంత కష్టమవుతుందో మీకు తెలుసు. అంత జనానికి నాకు తోచిన కాడికి చక్కగా ఇంత సాంబారు, ఇంత మజ్జిగ, ఇంత చట్నీ, ఏదో ఇంత ఆహారం ఇచ్చి రోగులు ఇళ్ళ కాడ తిననోళ్ళు ఇక్కడికి వచ్చి అయ్యా మేము భోంచేసామంటే అబ్బా ఎంత ఆనందం. హల్లెలూయా. హలో, మీరు టీవీలో మీరు ఎందుకు ముందుకు రండి, ఆ టీవీ కాడికి వచ్చి అదే పడుతుంది మాకు. నోటు మీద యేసయ్యా నీ స్తోత్రాలు, కుమారుని దర్శించు, అద్భుతాలు చేయండి. ఆమె దయచేసి మీరు మంచి వాళ్ళైతే ఆ టీవీ దగ్గర ఉండి మాట్లాడరు, కొంచెం యువతలకు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే టీవీ దగ్గరికి వచ్చి మాట్లాడితే మాకెట్లా తెలుస్తుంది? అదే వినపడుతుంది మాకు. హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్.
బ్రదర్ గ్యాస్ టేబుల్ గ్యాస్ నొప్పి వచ్చేస్తుంది. ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది గ్యాస్ నొప్పి? అప్పుడే ఛానల్ బట్టి పడుతున్నాను సిస్టర్. ఇక మరి ఇక్కడికి రండి, మొత్తం గ్యాస్ అంతా వెళ్ళిపెట్టేట్టుగా ప్రార్థన చేస్తాం, ఫ్రీగా ఆకలి అయ్యి చక్కగా తినేటట్టుగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ప్రవక్తని నువ్వు చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని పొందుతున్నావు. చప్పలు కొడదాం, ప్రభుని కనపరిద్దాం. ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసముతో ఫోన్ చేసినప్పుడు తప్పనిసరిగా మీకు ఫోన్లో కూడా దేవుడు విడుదల ఇచ్చేస్తాడు. మేము కొంతమందికి మళ్ళీ కాల్ చేస్తాం, మాకు అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది అంటారు. అది మాకు చాలా సంతోషం కలుగుతుంది. ప్రభు మాకు ఇచ్చిన వరమే. ఇంకా దీంట్లో ఏ రహస్యాలు లేవు, ఎటువంటి మర్మాలు లేవు. ఇదిగో డాక్టర్లు ఈ బాబుకి ఏమి చెప్పారు తెలుసా? ఈయనకి క్యాన్సర్ అని చెప్తున్నారు డాక్టర్లు. ఆ పిల్లడిది అంతా రెడ్ అయిపోయి పుండ్లైపోయి బ్లడ్ ఎట్లెట్లో వస్తుంది. ప్రార్థన చేశాక దేవుడు ఎంత ఇప్పుడు బతుకుతావున్న నమ్మకం ఉంది కదా. ఈ పిల్లోడు ఒకటి ఫోన్లోనే అమౌంట్ పంపించేశాడు. తమ్ముడు నేనున్నా. అప్పటి వరకు డాక్టర్లు ఏం చెప్తారో భయము, భార్య భర్తలు సంతోషం లేదు, పిల్లలు లేరు, ఇది పోతే ఏం బ్రతుకు ఏమైపోద్దని వేడుతున్న బిడ్డకే యేసయ్య నాకు ఇచ్చిన ఆ అభిషేకంలో నేను చెప్పా, తమ్ముడు వంశీ నువ్వు భయపడుకు, నీ ప్రాణానికి నా ప్రాణం, నీకు ఆ స్కిన్ అంతా మంచిగా అయిపోద్ది, పుండ్లుగా అయిపోయింది. ఫోటో పెట్టావు, నా ఆడపిల్లలకు ఇబ్బంది అయితే నా నెంబర్ ఇచ్చి ఫోటో పెడితే ఎర్రగా భయంకరంగా ఉంది. అప్పుడు ప్రార్థన చేశాక అది అలా ఇప్పుడు ఎట్లా వచ్చేసింది? బాగుంది. చప్పట్లు కొట్టండి. బ్రతుకుతావా? ఇంకేమైనా భయం ఉందా? బ్రతుకుతాను. సిస్టర్ మీరు చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది తమ్ముడికి? బాగుంది కదా. అదే ఇక్కడికే ఫోన్ చేయకపోతే బాగోదండి, కుళ్ళిపోతుండేది అంతా, కుళ్ళిపోతుంది. కుళ్ళు లేదు ఇప్పుడు, రెడ్ చప్పట్లు కొట్టండి. ముస్లిమ్స్ సుందీ చేసినట్టుగా చేసేస్తారు, ఏమి లేకుండా అలా తినుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గడ్డ ఏదో ఉంది కదా, కరిగింది, అది చప్పట్లు కొట్టండి. ఆ సుందీ చేసేసాడు ముందు ఆ గడ్డ నార్మల్ కలర్లోకి వచ్చేసి ఇప్పుడు నార్మల్ కలర్లోకి వచ్చేసి నేను అన్న భార్యతో సంతోషంగా ఉంటాను, నేనున్నా. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్. ఈరోజు ఈయన మాకు ఫోన్ ద్వారా కనెక్ట్ అవ్వకపోతే ఈయన పరిస్థితి ఏంటి చెప్పిన డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి క్యాన్సర్ అని చెప్పి అది కొంచెం తినుకుంటా చీముతో అట్లాగా తినుకుంటూ పోతున్నా. తమ్ముడు నేనున్నా, నీకు మాటిస్తున్నా, నువ్వేం భయపడుకో, అది తగ్గిపోద్దే, నేను ఇలాంటివి ఎన్నో చేశా అన్న. ఆ ధైర్యంతో ఇక్కడ వస్తాను పాస్టర్ గారు అని చెప్పాడు రామన్న. ఇప్పుడు భార్య చెప్తుంది. ఎట్లా ఉందా సిస్టర్? ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఈయన ఏం పని చేస్తారు? ఎంఎల్టీ. ఈ రోజు ఇలా హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేసావా? చూడండి ఎంత అద్భుతం. ఈ తమ్ముడు ఓకే కదా? ఓకేనా? 2 నెలల నుంచి బాగా నొప్పి ఉండి బాధపడుతున్నాడు, ఇప్పుడు తగ్గింది. ఆమె 2 నెలలుగా అల్లాడిపోయాడు. స్పాన్సర్ చేసుకుంటే వెంటనే మనస్ఫూర్తిగా చేసేసుకున్నాడు. ఎప్పుడైనా మీరు స్పాన్సర్ చేసుకుంటే చేసేసుకోండి, అంతే. నా మాటేనండి, నేను అబద్ధం చెప్పట్లేదు. చాలా గడ్డ పోయింది అయ్యగారండి, ఇప్పుడు తగ్గింది. చప్పట్లు కొడదాం. నార్మల్. యేసయ్య తమ్ముడిని దర్శించండి. ఆమె దయచేసి కూర్చోండి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వీళ్ళు సాక్ష్యం ఏటకు వచ్చారు. హల్లెలూయా. సుజాత అంట. వీళ్ళకి మైక్ ఇవ్వండి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు శరీరం అంతా వాపు నొప్పులతో వచ్చాను. నాకు పూర్తిగా తగ్గిపోయాయి. 2 చేతులకు గెడ్డలు ఉన్నాయి. ఎక్కడ ఈ మనిషి ఎవరు? సుజాత ఎవరు? కోంపల్లి నుంచి వచ్చారు. ఎక్కడ మీ పిన్ అంటే ఆమె క్యాన్సర్తో ఉన్నది, రొమ్ము క్యాన్సర్ ఉన్న ఆ మనిషి గెడ్డ చప్పలు కొట్టాలి. వచ్చింది ఆ మనిషి డాక్టర్. ఏది ఆ మనిషి? ఎక్కడ? చప్పలు కొట్టండి.
కీమూలు పెట్టినందుకు జుట్టు ఊడిపోయిందా? వీళ్ళ అబ్బాయి ఏమన్నాడు తెలుసా, రొమ్ములు గడ్డ తగ్గిపోయిందా పూర్తిగా? ఈ మరి మధ్యలో ఇద్దరు కలిసి ఏడ్చారు. ఈ గురించి ఎందుకు ఏడ్చారు? మా అమ్మకు రొమ్ములకి అడ్డ తగ్గిపోతే ఒక్క స్పాన్సర్ అండి 50,000 ఇస్తున్నాడు. ఇప్పుడు తగ్గిపోయి ఎన్ని రాలైంది? తగ్గింది 2 నెలలు అవుతుంది. మొన్న మళ్ళీ మధ్యలో డాక్టర్ గారు ఏదో అన్నాడని ఫోన్ చేసావు కదా. కీములు అయిపోతేనే నీకు పరీక్ష చేస్తామన్నారు, కాబట్టి నేను పరీక్ష చేపిలేదు ఇంకా అసలు. కాబట్టి ఇంకా నార్మల్ వచ్చినాక చూపించినాక అప్పుడు చేద్దామని ఉన్నాను. చేపించాలి, అయిపోయింది. మీరు పక్కన పెట్టండి. నాకు ఒక ఫోన్ వస్తుంది ఇక్కడ నుంచి. నేను దాని అర్థం ఏంటంటే నేను చచ్చిపోతాను భయం. వీళ్ళకి ఇక్కడికి వచ్చాక ఎందుకు చచ్చిపోతారా అమ్మా? నాకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చాక చచ్చిపోరు. పాస్ గారు చేయబడ్డా, పాస్ గారి చేతుల నుంచి కొంచెం నీళ్లు పడ్డా చనిపోరు. చూడు ఎంత బాగున్నావు. అప్పుడు సన్నగున్నావు కదా, లావు అవుతున్నావు, మంచిగా తిన్నట్టున్నావు. నోటితో మాట్లాడు. భయం ఉందా? భయం లేదు. తగ్గిపోయిందా? అక్కలిపి ఎందుకు తీసినట్టున్నారు వాళ్ళు? అంటే 6 కీములు అని రాశారు కదా, అవి పూర్తి అయితేనే తీస్తామని. ఆరోగ్యశ్రీయా? అది కథ. పాపం ప్రభుత్వం పేదవాడికి సహాయం చేయాలనుకుంటున్నారు కానీ మిస్యూస్ అయిపోతుంది. ఇక కిడ్నీ ఫెయిల్ అయితే ఆరోగ్యశ్రీ యాడ్ చేసేసి రోజు డయాలసిస్ ఏసయ్య వాళ్ళని తప్పించి ఇక్కడ తీసుకొస్తే తప్ప. హల్లెలూయా. సరే నువ్వు అయిపోయావు. నీకేంటి సుజాత గారు ఇటండి, మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మా పిన్ని కూతురుని తీసుకొచ్చి. ఎక్కడుందా మనిషి? లేచి నిలబడా మాకు కొంచెం. ఏం కాదు, కీలవాతం ఆవిడకి. ఓకే. మీకేంటి గుండెలో నొప్పి ఉందా? సార్ సార్ ఇదిగో గడ్డలు కూడా ఉన్నాయి సార్. గడ్డలు కూడా ఉన్నాయా? సరే మీకేం తగ్గింది ఇక్కడికి వచ్చాక? ఒళ్ళు ఆపొచ్చేది సార్ నెలసరికి. చూడు అది తక్కువ అయిపోయింది. ఏమైంది? ఒళ్ళు ఆపొచ్చేది నెలకు ఒకసారి. ఇక్కడికి వచ్చినాక అందరితోటి పేరు చేసిన ఒళ్ళు ఆపు తక్కువ అయిపోయింది. ఏం లేదు, అందరితో సమానమే. చప్పట్లు కొట్టాడు గట్టిగా. యేసుక్రీస్తు అధికారంలో పడుకో. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి. నిలిపోండి. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హల్లెలూయా. హలో వందనాలయ్యా. తల్లి చెప్పమ్మా. అవన్నీ నేను అడగలేదు. మీ ప్రార్థన అవసరం అడిగాను, అది చెప్పు. 5 నెలలు కాదు, ఆయనకి ఎప్పటి నుంచి ఉంది. డస్ట్ ఎలర్జీ అన్నీ ఉంటాయి. యేసు ఆశ్రయపుర స్వస్థశాలలో శనివారం స్వస్థత ప్రార్థన అంటే వీలుంటే రండి, ప్రభు బాగు చేస్తాడు. ఆమేన్. దయచేసి ఈ నిమ్మున్నటువంటి వాళ్ళు మరి టాబ్లెట్లు వేసుకున్నప్పుడు రోజు వేసుకోవాలి, పొద్దున్నే సాయంత్రం. అయితే తగ్గదు, అది వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి తగ్గదు. అలాంటి వారు రండి ఇక్కడికి, మేము ప్రార్థన చేస్తాం. మీకు ఆ వాంతులు అయిపెట్టేట్టుగా ప్రార్థన చేస్తాం. మొత్తం ఆ తెమడ ఆ గుండెకి పట్టింది, లివర్కి పట్టింది, ఆ కిడ్నీలు పట్టింది, ఆ పేగులు ఉన్న డస్ట్ అంతా ప్రార్థన ద్వారా మేము ఆయిల్ ఇస్తాం కదా, అది తీసుకున్నప్పుడు మీకు వాంతులు అయిపోతూ ఉంటాయి. ఇలాంటి మోక్షన్స్ అయిపోతుంటాయి. అప్పుడు కడుపు క్లీన్ అయిపోద్ది. ఈ గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు ఒకళ్ళు దయచేసి ఈ నిమ్ము అని చెప్తారు. ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయే వరకు కూడా మెడిసిన్ వాడినా లాస్ట్ వరకు కూడా మనిషిని వదలదు. అలాంటిది చిన్నపిల్లలకి ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడికి రండి. ఒకవేళ నిమ్ము అనేది ఒక దురాత్మ అయి కూడా ఉండవచ్చు, దురాత్మ కూడా అయి ఉండవచ్చు. దయచేసి గమనించండి. ఇక్కడ చేతబడులతో బాధపడుతున్నవారు, దురాత్మలతో బాధపడుతున్నవారు, గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడి టీబీ వ్యాధి వచ్చిన వాళ్ళు క్షణాల్లో విడుదల పొందుకుని వెళ్ళిపోతారు. 4th స్టేజ్ క్యాన్సర్ సహితము విడుదల పొందుకుని హ్యాపీగా వెళ్తారు. ఎటువంటి సమస్య లేదు. కొన్ని వందలు కాదు, కొన్ని వేల వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. 4th స్టేజ్ క్యాన్సర్ సహితం మెడిసిన్ వాడనవసరం లేదు. హల్లెలూయా. హలో చెప్పండి తల్లి, చెప్పండి. నీ మాట నాకు అర్థం అవట్లేదు, నేను కట్ చేసేస్తున్నాను. నీ మాట అర్థం అవ్వకపోయినా మీకు ఈ టీవీ సౌండ్ మళ్ళీ మాకు వినిపించినా ఫోన్ వెంటనే కట్ అవుతుంది. మర్యాద కూడా మాట్లాడాలా. దీంతో పాటుగా
మర్యాద, చాలా మర్యాదగా ఉండాలా. హలో అయ్యగారండి, వందనాలు. చెప్పండి అయ్యా. వందనాలు సార్. రాజమండ్రి నుంచి అండి. నా భార్యకు కాలు పనిచేయట్లేదు, డ్రగ్ రియాక్షన్ వచ్చిందండి అయ్యా. కుడి చెయ్యి కుడి కాలు పనిచేయట్లేదు అయ్యా, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా. ఎన్ని సంవత్సరాలు బట్టి? ఇప్పుడే ఒక 2 months అవుతుంది అయ్యా. ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? అంతా ఒక జిఎస్ఎల్ రాజమండ్రి జిఎస్ఎల్ చేసాం అయ్యారు. మరి అక్కడ కొంచెం మరి ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టారంటే ఈయన ఇంకోటి చెప్తున్నాడు. ఎంత డబ్బు? 1 లక్ష రూపాయలు అయింది అయ్యారు. ఇక్కడ ఒక టీవీ ప్రోగ్రామ్కి తీసుకుని వచ్చేసే అవని వచ్చేసే శనివారం వచ్చే బాగు చేసి పంపించేస్తాం. హల్లెలూయా. ఇక మాటలు లేవు. ఎందుకంటే దయచేసి గమనించండి, అందరూ మాకు స్పాన్సర్ చేయొద్దు, అది కూడా చెప్తున్నాను. దయచేసి అందరి దగ్గర మేము స్పాన్సర్ తీసుకోం. మీ టీవీ చూసినా కూడా చూడండి, కానీ మీ దగ్గర స్పాన్సర్ ఎవరికైతే దీర్ఘకాల వ్యాధులతో ఇక హాస్పిటల్లో కూడా ఇక కాదు అంటారో అలాంటి వారు ఇక్కడికి రావాలి. ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకోవాలా. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మేము స్పాన్సర్లు తీసుకోము. ఒకవేళ మీరు బలవంతంగా చెప్పి మేము టీవీలో చాలా చూస్తాం, మాకు ఏ వ్యాధులు లేవు కానీ మేము టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తాం అన్నవాళ్ళు నాకు ఒక్కళ్ళు కూడా దొరకలే ఇప్పటికి. దయచేసి రోగము ఉంటే ఒక టీవీ అది కూడా అది ఇచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు చాలా, కానీ మీరు దేవుని సేవకి చాలా కష్టపడి చేస్తున్నారు. 6 ప్రోగ్రాలు వస్తున్నాయి, మీ ప్రోగ్రాలు మేము చూస్తున్నాం అన్నవాళ్ళు ఉన్నారు. కానీ అయ్యా ఈ ప్రోగ్రాంకి మేము సహాయం చేస్తున్నాం, మాకు బాగా మంచిగా అనిపిస్తుంది, మీలాంటి వారికి మేము ఎంకరేజ్ చేయాలి, మీలాంటి వారు ఎంతోమంది బ్రతికిస్తున్నారు, ఇదిగో నేను సేవకు సహకరిస్తున్నా మనిషి ఒక్క మనిషి ఇప్పుడు వరకు రాలే. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ టీవీ పరిచయం చేస్తున్నా. అందువల్ల ఇంకోటి ఏంటంటే ఫోన్పేలు గూగుల్ పేలు అస్సలు నేను ఎందుకు అంటే ఏదో నాకు మనసు లేదు నా దగ్గరికి వచ్చిన వారు స్వస్థత పొందుకుంటారు, వాళ్ళు ఇచ్చిన కానుకల ద్వారా నేను ఈ సేవ చేస్తున్నాను అంతే. దేవునికి మహిమ. హలో వందనాలు తల్లి. చెప్పండి అమ్మా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం అంటే మేము విజయవాడ వచ్చాము, 2 సార్లు స్పాన్సర్ చేశాను. 5,000, 10,000 చేశాను. నా పేరు కుమారి, మా ఆయనకి నిమ్మండి. మనలో బాగా అసలు 5 నెలలు పెట్టి కూడా నిమ్ము అసలు బాగా. మొన్న నాతో మాట్లాడావు కదమ్మా చక్కగా, నాతో మాట్లాడావు కదా చక్కగా మొన్న. మాట్లాడానయ్యా. మళ్ళీ వస్తానన్నావు కదా, తీసుకురమ్మన్నావు కదా. ఇప్పుడు రెండోసారి నువ్వు రెండోసారి లైవ్లో ఎందుకు ఫోన్ చేస్తున్నావు? లైవ్లో సరదాగా ఉందా? నువ్వు మాట్లాడావు, మళ్ళీ నెలలో నేను వస్తాను అని చెప్పావు. నేను అంత వివరంగా మాట్లాడాను కదమ్మా. ఇప్పుడు నువ్వు రెండోసారి ఫోన్ చేసావు లైవ్లో, కరెక్ట్ కాదమ్మా, పెద్ద మనిషివి. దయచేసి గమనించండి, కొంచెం మనం బుద్ధి ఉండాలి. అదే మీ బిడ్డలో ఏదైనా సేవ చేస్తే వచ్చే డబ్బులు వస్తుంటే బాబా ఇంకా చేసే సేవ అంటారు. మాకు ఎన్నగా చెప్పేవాళ్ళు లేరు, ముందు చెప్పేవాళ్ళు లేరు, ఒక్కడే ఆయన. ఎవడి మాట నేను అసలే నా ఫస్ట్. దయచేసి గమనించండి. ఇప్పుడు ఆవిడ ఇందాక ఫోన్ చేసింది, ఆల్రెడీ మొన్న ఫోన్ చేస్తే చక్కగా ఓపిక ఉన్న అమ్మ నీలాంటి సేవకుని చూడలేదయ్యా. ఇప్పుడు లైవ్ చూస్తుంది ఆవిడ కూడా, చాలా గొప్ప దైవజనుడు ఓ నాయనో అందే. ఇప్పుడు 2 సార్లు టైం వేస్ట్ చేసింది. ఇసుమంటి వాళ్ళని మంచి వాళ్ళు అనాలా చెడ్డోళ్ళు అనాలా? హలో చెప్పు తల్లి. వందనాలు తల్లి. చెప్పండి. పాము గరిచింది. ఎక్కడ? ఏ ఊరి మీది? ఎంత చక్కగా చెప్తున్నావు అమ్మ, గౌరవం రెస్పెక్ట్ లేకుండా. ఎవరు? స్తోత్రం నాయన. పెట్టేది దాన్ని తిమ్మపూర్ అంట, పెద్ద ప్రపంచం అమెరికాలో ఒక ఊరు వీధిలాగా చెప్తుంది ఆ బిడ్డ. ప్రార్థిస్తున్నాము ఆ బిడ్డకి మేలు చేయండి వేస్తున్నాము. ఆమె పాము గరిచిందయ్యా మాది పలానూరు. చక్కగా వివరంగా చెప్తే దానికి వివరణ చక్కగా ఇచ్చి ప్రార్థన చేసి ఆ విషయం ఏమంటే కూడా ఎలా తగ్గిపోవాలి. ఇలాంటి వీళ్ళకి ఏమైందంటే పాము గరిచి వాళ్ళకి దురదలు వస్తూ ఉంటాయి. ఒక చేప తిన్నా, తర్వాత ఇంకా చికెన్ ఇలాంటి నీచులు తిన్నా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని మనము మూర్ఖుల్లోనికి తీసుకొచ్చేద్దాం, వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఇదిగోండి ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది పుడుతున్నారు. ఒకటే, దేవుడు మనకిచ్చిన ఆయుష్లో మనం అకాల మరణం పొందకుండా ఉండాలి. అలాగే ఒక అభిషేకుని దైవజనులతో మనం ప్రార్థన చేయించుకునేటప్పుడు ఎంతో ఎంతో మరి దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా మనకు ఆ పరిస్థితులు ఉండాలి. దయచేసి గమనించాలి. హల్లెలూయా.
ఆ? కడుపులో గడ్డలైంది. ఎంతలో గడ్డ? ఇంత లావైంది. చాలానే అయినాయి. ఎంత కొడుపు ఎంత ఉండేది మీ అమ్మకి అప్పుడు? ఆ? ఇంత లావు ఇదిగో చూడండి, ఈమె కొడుపు ఎంతమంది పిల్లలు ఉన్నట్టున్నారు అప్పుడు? నిండు నెలలు ఉన్నట్టు, ప్రెగ్నెంట్ తోటి ఉన్నట్టు. ఎందులో కొడుపు? ఈ పిల్ల పెద్దది, చిన్నది, వీళ్ళిద్దరు కూతురు. వీళ్ళకి బర్త్డే రాలే. ఈమె పాపము ఎంతో టీవీలో చూసి ఈ కొడుపు ఇట్లా ఉంది. డాక్టర్లు ఏమన్నారమ్మా? డాక్టర్లు బతకరన్నారు. డాక్టర్లు ఏమన్నారు? ఇంతలో కొడుపు వచ్చింది, నీరు వచ్చేసింది. ఏమన్నారు అది నాకు నువ్వు చెప్పు. నాకు అన్నారు కదా, ఈ అమ్మకి చాలా గడ్డలు అయినాయి, లివర్ ప్రాబ్లం ఉంది, నోట్ల నుంచి రక్తం పడుతుంది, బతుకుతో. ఎంత రక్తం పడేది? చాలా పడ్డది. 2 బకెట్లు అంతా పడ్డది. ఏ హాస్పిటల్ అది? కిమ్స్ హాస్పిటల్. ఎక్కడ? హైదరాబాద్ లోనా? కిమ్స్ హాస్పిటల్ చూపించుకోగలిగారా? డబ్బులు ఉన్నాయా? అప్పుడు అప్పు తెచ్చుకుని ఇంత పెద్ద కొడుపు, రక్తం నోట్లోంచి పడతాం. పెద్ద కొడుపు అంటే ఒకసారి లివర్ కి బ్యాండేజ్ చేశారు, ఒకసారి ఇక్కడ లోన దానికి ప్రాబ్లం అని ఇక్కడ 2 సార్లు బ్యాండేజ్ చేశారు. ఈ మంచి ఇట్లా నడవలేని స్థితిలో వచ్చిందండి. భర్త ఏం చేశాడు తెలుసా? ఏదో వేయందో ఇక్కడ దాకా వచ్చాడు భర్త, వదిలేసి వెళ్ళిపోయిండు. ఈమె దగ్గర ఉన్న డబ్బులు కూడా లాక్కుని వెళ్ళిపోయాడు తాగటాకి. ఈమె ఏడ్చుకుంటే ఇక్కడ నిలబడింది. అమ్మ నువ్వు ఏడవకు, దేవుడు ఉన్నాడు మనకి, నేను తగ్గిస్తా ఆ కొడుపుని. ఇంత పెద్ద కొడుపు అంటే అదే 1-2 పిల్లలు ఉంటే వస్తా చూడు, అంత పెద్ద కొడుపుతో వచ్చావు, బాధపడకని ప్రార్థన చేశానమ్మా. ఈ పిల్లందంట. ఏమన్నా నువ్వు చెప్పు అసలు ఆ టైంలో నిజంగా ఏమన్నా యథార్థం చెప్పు. ఎక్కడ పని చేస్తావు నువ్వు? నేను హాస్పిటల్లో చేస్తాను. ఏ హాస్పిటల్లో చేస్తావు? డెంటల్ హాస్పిటల్లో. ఎక్కడది? ఖమ్మంలో. ఏమన్నా మీ అమ్మని అతను తగ్గిద్దా అన్నావా? ఏమన్నా మీ అమ్మని ఏమన్నా? నీకు భాస్కర్ ప్రార్థన చేస్తారా? ప్రేయర్ చేస్తే తగ్గిద్దా అన్నారు. అర్థమైందా? తల్లి అంటే ఇష్టం లేక కాదు, ఇంత పెద్దగా ఉంది రక్తం. ఎందుకన్నావు ఆ మాట? 2 బకెట్ల రక్తం కట్టేశారు. కక్కుతుంది, రక్తం కక్కుతుంది, కడుపు చూతి ఎంత ఎత్తున ఉంది. హాస్పిటల్ కాంది అంత. కిమ్స్ హాస్పిటల్నా? ఏ హాస్పిటల్ అది? కిమ్స్ హాస్పిటల్ కూడా కాంది అవుతుందా అన్నట్టుగా నువ్వు వెళ్తున్నావు, అవుతుందా అన్నట్టుగా పిల్ల నిరుత్సాహపడితే ఈ పిల్లని తీసుకుని వచ్చిందండి ఈ తల్లి. భర్తను కూడా తెచ్చింది. భర్త ఇప్పుడే వస్తానాగా డబ్బులు ఇటు అని డబ్బులు తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే నమ్మకం లేకో లేదా ఇంకోటో ఏమో ఆ బాధతో వచ్చింది ఈ తల్లి. ఇవాళ కడుపు మామూలు అయిపోయింది. మొన్న కూడా ఈ మధ్య ఒకసారి ఫోన్ చేసి నాకు ప్రెగ్నెంట్ అని అన్నట్టుగా అనుకుంటున్నారు అందరూ అని బాధపడితే నువ్వేం బాధపడకమ్మా, మనుషులకి ఎందుకు సిగ్గుపడతావు? దేవుడి కోసం చూడు, నీకు తగ్గిపోద్దని నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? తింటున్నావా? ఊరు చెప్పు. ఊరు సీరోలు మాది. అంటే ఏ జిల్లా? మా సీరోలు మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్ మాది. ఊరేది? సీరోలు మండలమా? ఇప్పుడు మీరు అందరూ సంతోషంగా ఉన్నారా? మీ నాన్న ఏమైనా మారాడా? అట్లా ఉన్నాడా? అందరూ ప్రార్థన చేయండి. వచ్చే వారం శనివారం ఇక్కడ ప్రార్థన ఉంటుంది. మీరు బాగుపడి మీ పక్కన వాళ్ళు చచ్చిపోకుండా, వాళ్ళు చచ్చిపోయారు అన్న ఉద్దేశం ఉంది. కొంతమంది కుళ్ళోళ్ళు ఉంటారు ఏంటంటే ఇక్కడ తగ్గించుకోనగా నేను చెప్పకూడదు, వాళ్ళకి ఎందుకు తగ్గాలని. కొంతమంది కుళ్ళోళ్ళు ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళుగా మనం ఉండాలి కదా, దారి చూపించాలి, మార్గం చూపించాలి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆరోగ్య సమస్యలు, నరాల బలహీనత, కడుపులు మంట. ఎక్కడ ఉన్నారా? అప్పల నర్స వెంకటేష్, కుమారుడు వెంకటేష్. అప్పల నర్స ఎవరు? నీ పేరేంటమ్మా? అప్పల నర్సమ్మా. భయం, మైండది, తలంపులు, ఏయో ఆలోచనలు, భయం, కాన్సన్ట్రేషన్లో. మీకు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది? అసలు ఏం చేస్తున్నానో అదొక ఆందోళన, నాకు భయం. అసలు ఏంటి నా జీవితం ఏంటి? లేడండి, చనిపోయాడు. 20 సంవత్సరాలు. కుమారుడు ఉన్నాడా? లేడండి, ఇంటికాడ. నీకు మైండ్ కూడా పని చేయట్లేదు. ఇదంతా పీకేస్తుంది. ఒకదాన్నేనండి. అవునా తల్లి? ఇప్పుడే దడొస్తుంది తెలుసా? గుండు కూడా వేసుకొని ఊపిరి అందట్లేదు. విపరీతమైన బాధ ఇదంతా. తిన్నా తరగట్లేదు. నిమ్ములాగా శరీరం నా దగ్గర ఏం లేదండి. నీవు ఎట్లా వచ్చావు మరి? ఎక్కడి నుంచి వచ్చారు?
వైజాగ్, ఇది ఇక్కడ గాజువాక దగ్గర నాతీపాలెం అండి మాది. ఎవరైనా చెప్పారా మీకు? మేము ఎట్లా తెలుసు? పోయిన నెలలో మొన్న వచ్చారు కదా, వచ్చాను. స్పాన్సర్ చేసుకుంటానండి నేను, నా పరిస్థితి ఇదని చెప్పాను. తర్వాత ఇప్పుడు అనుకోకుండా టీవీలో 11 గంటల టీవీలో చూసి వెంటనే పరిస్థితి ఏం బాగోలేదండి అసలు. కాళ్ళు కూడా మంటలు వస్తున్నట్టు, కాలు ఇవన్నీ బాధ, పోటు, చెంప లాగేస్తుంది, కళ్ళు కనపడుతుంది, వేడి వచ్చేస్తుంది, వేడి, ఇంకా గుండెలో గాబరా, గుండెలా కొడేసుకుంటుంది, పై ఊపిరి అందట్లేదు, నొప్పు ఇక్కడ 2-3 సార్లు బ్లడ్ పడటం. చనిపోయి ఎంతకాలం అయింది? 20 సంవత్సరాలు దాటిపోయింది. నీకు పేరు పెట్టి పిలిచినా ఇక్కడికి వస్తున్నావు, నీకేం అర్థం కాదా? ఏదో మైండ్, నీకు నడుములో ఈ పైన నొప్పి ఉంది, పోటు వచ్చేస్తుంది, నిద్ర కూడా పట్టదు నీకు, నిద్ర పట్టట్లేదు, నిద్రలోనూ కూడా గాబరా, గుండు కొడేసుకుంటుంది. నీకు ఆ రోగం కాదు, అది దురాత్మది. ఈమెకి మనశ్శాంతి లేదు, చచ్చిపోవాలని కూడా ఈమెకి రాత్రులు మనసులోకి తీసుకొచ్చేస్తుంది. అది ఇటు గుండెల్లో, ఇటు ఈపులో, ఇటు కడుపులో, ఇటు కాళ్ళల్లో నుంచి మంటలు ఇలా తీసుకొచ్చేస్తున్నాయి. చాలా బాధ, తట్టుకోలేకపోతున్నాడు, బాధ భరించలేకపోతున్నాడు. ఏమన్నా పని చేసుకుంటావా ఇంట్లోనేనా? పని చేయకపోతే అవ్వదు నాకు, నేను ఒక్కదాన్నే బతుకుతున్నాను. అది ఆయన ఆ టయానికి నీ బలం చేత నేను ఎగుతాను బాబు, లేకపోతే నా వల్ల కాదని ఆయన మీద భారం వేసి మీద ఎగుతున్నాను. ఏం పని చేస్తారు? మామూలు పాల డైరీలో ప్యాకెట్లు అయిపోయారు, మానేసాను. ఇప్పుడు 5 నెలలు అయింది. మైండ్ పనిచేయక మానేసారా? శరీరం సహకరించట్లేదా? సడాలి, కానీ కంపెనీ కూడా కొంచెం అందాక ఆపారు 300 జనాన్ని. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా తల్లిని స్వస్థపరచు దేవా, స్వస్థపరచండి. నీ చేతులు దురదలు వస్తాయా? కాళ్ళు దురదలు వస్తాయి కదా. నాకు ఎక్స్రేలు స్కానింగ్లు అయ్యి తీస్తే స్కానింగ్లు ఏమీ లేదని చెప్తున్నారు, కానీ విపరీతమైన బాధ, తిన్నది ఇక్కడే ఉండిపోవడం, ఇక్కడి నుంచి ఇది లాగేస్తుంది. ఓకే, కన్నంతా లాగేస్తుంది, చెంపంతా. చేతులు పెగెత్తుదాం. అమ్మా పేరు చెప్పండి. ఇప్పుడు మీ పేరేంటి? పూడప్పలర్స్, పి అప్పలర్స్. ఇప్పుడు ఎట్లుందమ్మా శరీరం అంతా? కొద్దిగా తేలిక అనిపిస్తుంది. నడుము నొప్పి, పొట్ట, కాళ్ళు మంటలు, చేతులు దురదలు ఉన్నాయా ఇప్పుడు? కొద్ది తగ్గాయి. ఆమె ఇన్ని సంవత్సరాలు పడుతుంది ఈ బాధ? ఉందండి, అప్పుడు 20-30 సంవత్సరాల నుంచి ఇదే బాధ. ఎన్ని రోజు మందులే, రోజు హాస్పిటల్లే. ఇకెళ్ళ తల్లి నేనున్నా కదా, నమ్మకం ఉందా కదా? పూర్తిగా ఉందా? మీ దగ్గర తగ్గిపోద్దని వచ్చాను నేను. చక్కలతో ప్రపన్న గారు. ఇప్పుడు నీకు శక్తి బలం కూడా వచ్చింది తెలుసా? శక్తి బలం వచ్చింది. ఈ మెడల్ కూడా ఇందాక ప్రాబ్లం ఉన్నాయి, అవి ఇప్పుడు అది కూడా ఉంది. ఆహార తిద్దడి చేసేస్తాను మంచిగా. ఎంత వయసు ఉంది ఇప్పుడు నీకు? ఇప్పుడండి 50 వచ్చేస్తుందేమో. కొడుకుకి పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? వాళ్ళు వేరేగా ఉంటున్నారు. ఇప్పుడు కొడుకులు ఎవరు ఉండరు, వాళ్ళ భార్య ఉండనివ్వదు. ఒకవేళ వాళ్ళు ఉన్నా మీకు గొడవలు అయిపోతాయి. అప్పల నర్సమ్మ చాలా ప్రభావం పోయింది. సైతాను ఏసై నీలోకి వచ్చాడు, కంగారు పడుకో, ఫ్రీ అయిపోయింది, నీ మైండ్ కూడా రిలీజ్ అయిపోయింది. చూడండి, ఆమె వెళ్ళిపోండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఓకే, చెప్పండి అయ్యా. చెప్పు త్వరగా, నీ ప్రార్థన అవసరత ఏముందో 1 నిమిషంలో చెప్పాలా, అలా సెకండ్లో చెప్పాలి. పాస్ పోసిన కాడ పుండు ఏందది? మాట్లాడక, పెద్ద మనుషులు కదా. ఏ ఊరి మీది? ఎప్పటి నుంచి ఉంది ఈ బాధలు మీకు? ఈ మనిషి అయ్యా నువ్వు, ఎప్పటి నుంచి ఉంది ఈ బాధ నీకు? 2 నెలలుగా నీకు ఆ బాధ ఉందా?
డాక్టర్ల దగ్గరికి వెళ్తే తగ్గితే ఇంకెందుకయ్యా రా. మరి మొన్న ఒక అతనికి అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే అది పాస్ పోసుకుని ముందు తోలు లోపల అంతా మొత్తం ఇంత పొడుగున ఆ ఎర్రగా పుండ్లైపోతే డాక్టర్ గారు అది తీసేయాలని చెప్పారు. మరి విజయవాడ వచ్చాడు, ప్రార్థన చేస్తాము, అద్భుతం జరిగింది. భార్య సాక్షి చీములు పోసి రక్తాలు గారిపోతూ ఉండేవి అంట. నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకి మళ్ళీ క్యాన్సర్ అని కూడా భయపెట్టారు. ఈరోజు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడే, అలాగే మీకు కూడా ఇస్తాడు. రండి అయ్యా బాబు, యేసయ్యా ఈ బిడ్డను బాగు చేసి స్వస్థపరిచేస్తున్నాం. ఆమేన్. హలో, దయచేసి గమనించండి, నేను వైద్యానికి విరోధిని కాదు, కానీ వైద్యాన్ని మించి ఇవాళ యేసయ్య నా ద్వారా కార్యాలు జరిగిస్తున్నది మీరు కళ్ళారా చూస్తున్నారు. మీ వీలుని బట్టి వైద్యంతో ఒకవేళ వైద్యానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళినా తగ్గపోతే అప్పుడు ఇక్కడికి రండి, ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఎటువంటి ఆపరేషన్లు అయ్యి అసలు అవసరమే లేదు. అది ఇప్పుడు వరకు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు పడలేదు. హలో, వందనాలు, చెప్పండి. చేతబడి శక్తులు ఎవరు చేశారు నీకు? కాదయా, ఆస్తి బాగుందా ఏంది? ఏ ఊరు చెప్పండి. షాద్నగర్. ఎప్పటి నుంచి బాధలు చేతబడితే ఎప్పటి నుంచి బాధలు పడుతున్నారు? మరి షాద్నగర్ ఇప్పుడే చూసావా? ఇది మనదే, ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? సరే, మనకి షాద్నగర్ నుంచి కారులో మీరు కారు ఉందా మీకు? సరే, నీకు కారు ఉందా? కారు ఉందా? మరి ఏం ఉద్యోగం చేస్తావు? రియల్ ఎస్టేటా? సరే, శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుంది. రా రా రా, తగ్గిపోద్ది. 3 సంవత్సరాలు ఉంది కదా, ఒక టీవీ ప్రోగ్రాంకి కానుక తీసుకుని వచ్చేసేయి, క్లోజ్ చేసుకుని వెళ్ళిపో. ఒకవేళ ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ప్రార్థన చేస్తాం. దయచేసి గమనించండి. మొన్న ఒక ఆవిడ, నేను కావాలని అట్లా అడుగుతున్నా, నాకు చేతబడి చేసేసారు అంది. ఏ పని చేస్తామంటే కూలి పని అంటుంది. ఎంత అంటే 200 300. ఈవిడ మరి ఏమన్నా ఎన్ని ఇల్లులు కట్టావు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని దెబ్బకి ఈమెకి చేతబడి చేసేవాడు కనీసం ఈమె మీద చేతబడి చేయించేటికి వాళ్ళకు 10-20 వేలు కావాలి కదా అవతలోడికి. ఈమెకి చేశారంట. ఏందో ఈ చేతబడులు ఏంటో మాకు తెలవట్లేదు చాలా వరకు. హల్లెలూయా. హలో, హలో, చెప్పండి. అమ్మాయికి బాగాట్లేదయ్యా, పెద్దవాడ్ల పొడి మాది, మంగళగిరి దగ్గర పెద్దవాడ్ల పొడి అయ్యా. మా అమ్మ కుటుంబం అంతా ఎంతో సోదరుతో ఉంది. మా అమ్మాయి బాగాట్లేదయ్యా, ఎందువల్ల ఎందుకు ప్రార్థన చేయండి అయ్యా. అలా కాదు, మీరు హైదరాబాద్కి తీసుకురండి మా అమ్మాయిని. అయ్యా, హైదరాబాద్కి తీసుకురండి అమ్మాయిని. హైదరాబాద్ విజయవాడ ఎప్పుడు వస్తారయ్యా? అది మరి అబ్బా బాబా బాబా బాబా, హలో, హైదరాబాద్కి తీసుకురామ్మా, బాగోలేదు అంటున్నావు కదా. నేను విజయవాడ వచ్చే చెప్తాలే కానీ నువ్వు ముందు హైదరాబాద్కి రామ్మా, తీసుకుని బాగు చేస్తాము, శుభ్రంగా బాగుపడుతుంది. ప్రభు నీకు విడుదల కలిగిన 84లో బస్సు కాబట్టి పక్కనే చర్చి, మెయిన్ రోడ్లోనే. సరేనా? అడ్రస్ కూడా అక్కడ ఉంది. మళ్ళీ నన్ను అడిగా అన్నీ ఇందాక ఏదో అన్నారు, సామెతలు ఉన్నాయి, అట్లా చేస్తున్నారు. ఇప్పుడు టీవీలో చెప్తున్నారు కదా శనివారం 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 అని. అప్పుడు నువ్వు ఆలోచించుకుని మళ్ళీ కాల్ చేయమ్మా. చూడండి, చాలామంది శాదాస్తం ఎలాగుందో, భయంకరమైన శాదాస్తంతో ఉంటున్నారు జనాలు. ఈ లైవ్ ముగింపు అవుతుంది. దయచేసి మీరు లైవ్ అయిపోయినా కూడా కాల్స్ మాట్లాడతాము, ఫోన్ చేయండి. శాదాస్తపు మనస్తత్వంతో కాకుండా ఈ దైవజనుడు మన కోసం కష్టపడుతున్నాడు, ఈయనకి దేవుడిచ్చిన వారము ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుని విడుదల పొందుదామనే మనసుతో రండి. కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది
ఓకే, మా దగ్గర అయితే దేవుడు మేలు చేస్తాడు. ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తే ఒక టీవీ ప్రోగ్రాం సహకరించండి, అంతకు మించి మాకు వద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్, వందనాలు. చెప్పండి. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి పట్టట్లేదు నిద్ర? ఓ అయ్యా, మాట వింటావా? శనివారం స్వస్థ ప్రార్థన రా, ఇక నీతో మాట్లాడేది లేదు. దయచేసి గమనించండి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటే శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది కదా, రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు ఉదయం 10:30 నుండి 11:30 వరకు లైవ్లో వస్తాము. మరలా 3 గంటల నుంచి 4 గంటల వరకు వస్తాము. రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు వస్తాము. మన నిరీక్షణ ఛానల్లో చూడండి. ఎవరికైనా మీరు యూట్యూబ్లో కూడా మనవి ఉన్నాయి, దయచేసి చూడండి. అక్కడ యూట్యూబ్లో ఆ యూట్యూబ్ కూడా సెండ్ చేయండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మన ఫోన్ చేసావు తెలుసా? వచ్చానండి. మీ ఆయన విడిచిపెట్టేసి నేనేనా? అవును, మళ్ళీ కలిసిపోయామండి. కలిసిపోయాక ఇలాగ వచ్చేస్తున్నా నీకు? ఆయనే పంపించారు. అమ్మమ్మమ్మమ్మ, చప్పట్లు కొట్టి. ఈ మనుషులు ఎవరు? మా వాళ్ళేనండి. అంతేనా? మనోళ్ళేనా? ఆ బిడ్డ ఏదో కష్టపడుకుని తల్లిగారు ఇంటికాడ ఉండి ఇల్లు కట్టుకున్నావా? నువ్వేనా? ఏది మీ కూతురేది? రాలేదండి. ఆ పిల్ల రాలేదు. వీళ్ళు ముగ్గురు అంతా ఎవరో? మా తోటికోళ్ళు వదిన గారు. నాకు మొన్న నువ్వు ఫోన్ చేసావు, ఎంత మనుషులైనా మనం గుర్తుపెట్టేస్తాం. అయితే ఈమె ఏమంటుంది, అక్కడ వచ్చింది పెద్ద దెయ్యం వచ్చేసింది ఈమె లోపల. అది ఆమెకు తెలుసా? నీకు ఉందని? పడిపోయానండి. ఆ రోజు విజయవాడలో ప్రార్థన చేశాక మీరు ఇది తగ్గదమ్మా, ఇది దుష్ట శక్తి ఉందండి, ఫుల్ స్పాన్సర్ చేసుకోండి అంటే నేను మా వారిని ఒప్పించుకుని స్పాన్సర్ అది కూడా చేయించుకుని ఇక్కడికి వచ్చాను. అయ్య గారు, ఈమె సమస్య ఎంత పెద్దదంటే, ముందే భర్త వీళ్ళిద్దరికి సమస్య వచ్చి వదిలేసాడు. ఈ పిల్లల్ని పెట్టుకుని ఏదో బతుకుతూ ఉంటే మళ్ళీ ఇద్దరు కలుసుకునేసరికి పాపము దురాత్మ వచ్చేసింది. అంతే కదా? ఆ బిడ్డ అంటుంది, అయ్యా ఇప్పుడు వరకు ఇడిపోయాము, ఇప్పుడు మేము కలుసుకున్నాక సుఖం లేకుండా ఈ దురాత్మ నన్ను బాధించేస్తుందని ఏడ్చింది. అమ్మ, నేను బాగు చేస్తలేదు, టెన్షన్ పడకన్నా. కానీ మళ్ళీ నువ్వు వచ్చావు. ఎట్లా వచ్చావు? రావాలనిపించింది? అవునండి, మా ఆయన గారే పంపించారండి. ఆయనే పంపించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు వీళ్ళ అత్త మామ దగ్గర నుండి కేసులు ఎట్టేసుకున్నారు వీళ్ళు, అంతేనా? ఇప్పుడు అన్నీ బాగున్నాయండి. అన్ని సెట్ అయిపోయినాయా? చప్పట్లతో ప్రభుని కనపరచండి, చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఆమేన్. హల్లెలూయా. కనీసం డ్రింక్ మూత కూడా తీలేనండి, తల నుంచి అన్ని వాపులండి, కేళ్లవాతం అండి. మరి పోయిన బుధవారం అంటే మొన్నేగా వచ్చింది. బుధవారం 3 రోజుల కింద విజయవాడ వచ్చాను. ఇప్పుడు కొద్దిగా బాగున్నావా? కొంచెం పర్లేదు, కానీ అయినా టాబ్లెట్లు వేసుకుంటేనే తగ్గుతుందండి. అక్కర్లేదు. చప్పట్లు కొట్టండి. చూడండి, ఆమెకి ఇలా చేతులు ఇలా ఉండి ఏదో వాతం లాగా ఉన్నట్టున్నాయి. మైకులు చెప్పు. ఇప్పుడు కూడా వాతం నొప్పులండి, చేతులు చూడండి వణికిపోతున్నాయి. పైకెత్తే చేతులు గజగజగా వణికిపోతున్నాయి. చూడండి, అదిగో ఆటోమేటిక్. అంటే ఇట్లా శక్తి లేదు. టాబ్లెట్ వేసుకుంటేనే పని చేయగలనండి. ఇక మనం బాగు చేస్తామని నమ్మకం ఉందా లేదా? ఉందండి. ఇక్కడికి వచ్చి నాకు తగ్గుద్దని నమ్మకం వచ్చిందండి. అక్కడ దెయ్యం పెట్టి ఏదో బాధలు పడ్డావు, నీకు ఆ విషయం తెలుసా? అవునండి. తెలుసా? తెలియదని తర్వాత చెప్పారండి. ఆమేన్. ఆ వణికిపోతున్న చేతులు మీరు చూస్తున్నారు కదా, అవి ఇప్పుడు బాగు చేస్తున్నాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి అందరూ. మీరందరూ ఆ బిడ్డ చూడండి, ఇడిపోయినప్పుడు ఇడిపోయాము, ఏదో బతుకుతున్నాము, నా బతుకు నేను, కానీ ఇద్దరు కలుసుకున్నాము కొయ్యసులు ఇట్టేసుకుని. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోకుండా అయిపోయిందని ఎంత వేదన. హల్లెలూయా. పట్టుకో, నా చేతులు పట్టుకో. వచ్చేసింది బలం గట్టిగా. అదిగో పట్టేసింది, ఇదిగో గట్టిగా పట్టేసింది. చూడండి, అదిగో నా చేతులు ఎర్రగా. ఆమేన్. ఉనికి చేతులన్నీ యేసు నామములో. చూడు, ఆమెన్. మగత కూడా యేసు నామములో వెళ్ళిపోవాలి. ఆమె. సిస్టర్ మైకేది
సిస్టర్ చేతులు పైకి ఎత్తండి. మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి. గట్టిగా పట్టుకున్నావా? పట్టుకో 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 పట్టుకో. ఓకే, ఆమేన్. కళ్ళు మబ్బులు ఆగినాయా? నడువులో నొప్పి కనపడుతుంది? అన్ని నొప్పులేనండి. ఓకే, చేతులు చూపించు అందరికీ. ఇలా పట్టుకో. ఇప్పుడు దాకా ఉనికి నీ కదా, ఇట్లా చూపించు తల్లి. ఇలా చూపించమ్మా. ఆమె వణుకుడు కూడా ఆగిపోవును కాక. వచ్చిందా? శక్తి బలం వచ్చిందా? ఇగో ఈ చేతి కూడా పట్టుకో. మైకు తెలిసిందా? బలం వచ్చేసిందా? అంతకుముందు లూజ్ ఉండే కదా ఇవి, ఈ ఫింగర్స్ అన్ని కూడా. 5 పాయింట్లు ఉందన్నారండి. బ్లడ్ కూడా లేదు నీకు? ఆమేన్. చూడు, ఎర్రగా అయిపోయినాయి. సేమ్ ఉన్నదా లేదా బ్లడ్? చూడండి అమ్మాయి, రండి అమ్మ. ఇప్పుడు మీ చుట్టాలందరూ రమ్మనండి. సేమ్ ఇద్దరికి బ్లడ్ లేదన్నారు కదా, ఎవరికి ఎక్కువ ఎర్రగుంది చెప్పండి. మీరు రండి అమ్మ. ఎవరికి ఎక్కువ ఉంది? ఎర్రగా ఎవరికి ఎక్కువ ఉంది? ఆ అమ్మాయి ఎవరు అసలు? మీకు అక్క. ఈమెకేమి? ఆమెకేంటి? ఎవరి చేతులు ఎర్రగున్నాయిరా? యువతలుగా రా తల్లి, నువ్వేందు ఎక్కడో. ఎవరి చేతులు ఎర్రగున్నాయి? లే నాగలక్ష్మి, లేచిపోతాను. చప్పలు కొట్టాలి అందరూ, కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నాగలక్ష్మి. ఇప్పుడు నాగలక్ష్మి చేతులు చూపించాలి అందరికీ. చేతులు చూపించి ఎర్రగా అయిపోయినాయి. చూడండి, ఎర్రగా అయిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పు, బలం ఎంత బలం వచ్చింది? 100%, 1000% వచ్చేసిందా? 100,000 అన్నావేంటి? 100,000 వచ్చింది. రియల్ అండి. ఓకే, మీరు ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు ఎట్లా ఉంది? ఆగండి, మీరు రండి. ఇప్పుడు చూసుకోండి, మీ అమ్మాయిని టెస్ట్ చేసుకోండి. నడు నాగలక్ష్మి, అటు ఇటు నడు. సప్పట్లు కొట్టండి అందరూ. పరుగులు పెట్టేస్తుంది. ఆవిడ నడవలేకపోయింది. పోయిన బుధవారం అంటే బుధవారం వదిలేసి గురి, శుక్ర, శని అంతే. ఒక్కరోజు గ్యాప్లో ఈ మనిషి ఇట్లా వచ్చేసారు. ఇప్పుడు అక్కడ దమ్ము, ఆయాసం ఉంటుంది నీకు, నిజమేనా? అవునండి. దమ్ము, ఆయాసం ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు లేదండి. కళ్ళు కూడా మబ్బుగా ఉంటాయి, ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదండి. చేతులు వణుకుతూ. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.